Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికా ఆంక్షల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. అమెరికా ఇప్పటి వరకు కొన్ని దేశాలకు ఇచ్చినటువంటి సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఎక్సెప్షన్ అనేటటువంటి విధానాన్ని తీసేసింది. ఇంకా ఎవ్వరూ కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదు, ఒకవేళ దిగుమతి చేసుకుంటే ఆయా దేశాల మీద కూడా మేము ఆంక్షలు విధిస్తాము అనేసి అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం యొక్క మినహాయింపుల్ని పునరుద్ధరించే వరకు ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని నిలిపివేస్తున్నామనేసి ఒక అధికారి ప్రకటించారు. అలాగే చమురు శుద్ధి కర్మాగారాలకు తగినంత ముడి చెరుకును సరఫరా చేసే విషయం మీద స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇప్పటికే ఉంది. దేశ అవసరాలకు తగ్గట్టుగా ఇతర దేశాల నుంచి అదనంగా తీసుకొస్తాము అనేసి కేంద్ర ఇంధన శాఖ మంత్రి తెలిపారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయటానికి గతంలో ఇచ్చినటువంటి మినహాయింపుల్ని మే 2వ తేదీ తర్వాత కూడా కొనసాగించాలి అనేసి అమెరికాను కోరుతాము అనేసి అన్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చలు ఈ నెలాఖరులో జరుగుతాయి. మనం చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కుదిరినటువంటి అణు ఒప్పందాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఆ దేశం మీద ఆంక్షలు విధించేటప్పటికీ ముడి చమురు ధర బ్యారెల్కి $85 పెరిగింది. కొన్ని దేశాల విషయంలో మినహాయింపులు ఇచ్చినప్పుడు $50 పడిపోయింది. తాజాగా బ్యారెల్ ధర $74.46 పలికింది. మనం చూస్తే గత 6 నెలల కాలంలో ఇదే అత్యధిక ధర. అయితే దీని ద్వారా ఇండియా మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే, అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ముడి సరుకులో 10% మొత్తాన్ని భారత్ ఇరాన్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇరాన్కి డాలర్ల రూపంలో కాకుండా రూపాయల్లో డబ్బు చెల్లిస్తోంది. అంతేకాకుండా ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇరాన్ కాకుండా మిగిలిన దేశాలేవీ కూడా ఈ వెసులుబాట్లు ఇవ్వవు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు కనుక నిలిచిపోతే అక్కడ చబహార్ నౌకాశ్రయం కోసం భారత్ పెట్టినటువంటి 1600 కోట్ల పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది అనేసి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారు భారతదేశం. అయినా కూడా ఆహార శుద్ధి విషయంలో మాత్రం వేగవంతమైనటువంటి ప్రగతిని భారతదేశం అందుకోలేకపోతుంది. అత్యాధునికమైనటువంటి సాంకేతికతను అందిపుచ్చుకోగలిగితేనే వ్యవసాయ వృధాని అరికట్టవచ్చు. పంట కోత తర్వాత వాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామ స్థాయికి గనక చేర్చితే గ్రామ ప్రాంతాల్లో సంపద కూడా పెరుగుతుంది. కుటీర పరిశ్రమల తరహాలో విలువ జోడింపును ప్రోత్సహించటం, రైతుల్లో అవగాహనను పెంపొందించటం, మౌలిక వసతుల కల్పన, ఆహార వృధాను అరికట్టడం, వీటితో పాటు వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంపొందించే వ్యూహాలకు పదును పెట్టడం ఇప్పుడు కేంద్రానికి ఉన్నటువంటి అతిపెద్ద సవాలుగా మారింది. ఈ ఆహార శుద్ధి రంగం విస్తరించకపోవటం వల్ల వృధా అనేది ఎక్కువగా పెరిగి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తుల్ని నష్టపోవాల్సి వచ్చింది. ఒక అంచనా ప్రకారం చూస్తే పండ్లు కూరగాయల్లో 15.88%, తృణధాన్యాల్లో 5.99%, పప్పు ధాన్యాల్లో 8.41%, నూనె గింజల్లో 9.96%, సముద్ర ఉత్పత్తుల్లో 10.52%, కోళ్ల పరిశ్రమల్లో 6.74% వరకు వృధా అవుతున్నాయి. మొత్తంగా ఆహార ధాన్యాల్లో 30 నుంచి 40% పంట కోత తర్వాత వృధాగా నమోదవుతోంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారుల్లో దాదాపు సగానికి పైగా మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ యొక్క తలసరి ఆదాయంలో భారతీయులు 40% వరకు ఆహార ఉత్పత్తుల మీదే ఖర్చు పెడతారు అనేసి అంచనా. ఇంత గిరాకీ ఉన్నందువల్ల ఆహార మార్కెట్లు అపారమైనటువంటి అవకాశాలని కల్పిస్తున్నాయి. మనం చూసుకుంటే ఈ ఆహార మార్కెట్ల విపణి విలువ 10 లక్షల కోట్లు ఉండొచ్చు అనేసి అంచనా. వీటిలో ప్రాథమిక ఆహార శుద్ధి, విలువ జోడింపు, ఇవి రెండు మార్కెట్ విలువలో 3వ వంతు ఉంటుంది. 2011-12 నుంచి 2015-16 వరకు భారత ఆహార శుద్ధి రంగం 2.88% వృద్ధి రేటును మాత్రమే నమోదు చేసింది. ఇదే కాలంలో వ్యవసాయ రంగం 1.88%, ఉత్పత్తి రంగం 6.61% వృద్ధిని నమోదు చేసింది. ఇంత తక్కువ ఉండటానికి కారణం
ఆహార ఉత్పత్తుల పంపిణీ, మార్కెటింగ్ అంశాలు వ్యవస్థీకృతం కాకపోవటం, ఆహార వృధా శాతాన్ని తగ్గించకపోవటం కారణం. ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్ వాటా సుమారు 1.6%. ఆహార శుద్ధి రంగంలో అయితే ఇది కేవలం 1% మాత్రమే పరిమితమైంది. ఆహార శుద్ధి రంగంలో భారత్ 1% వృద్ధి రేటు సాధిస్తే ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది అనేసి అంచనా. 1950-51 సంవత్సరంలో దేశంలో పండ్లు, కూరగాయల శుద్ధి యూనిట్లు కేవలం 1000 మాత్రమే పనిచేసేవి. ఇప్పుడు 39,000 వరకు ఆహార శుద్ధి పరిశ్రమలున్నాయి. వీటి స్థిర వ్యయం దాదాపు 2 లక్షల కోట్లు అనేసి అంచనా. దేశంలో ఉన్నటువంటి ఆహార శుద్ధి యూనిట్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 5,833 ఆహార శుద్ధి యూనిట్లు, తర్వాత తమిళనాడులో 5,149 ఆహార శుద్ధి యూనిట్లు, తెలంగాణలో 3,967, తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. ఆహార శుద్ధి రంగంలో పురోగతి అనేది రెండింతలు కావాల్సిన అవసరం ఉంది. పాల ఉత్పత్తి రంగంలో కొనసాగుతున్నటువంటి ప్రగతి వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాలకు కూడా విస్తరించాలి. ఇందులో భాగంగా దేశంలో 42 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలి అనేసి ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే 17 ప్రారంభమయ్యాయి. 2014 నుంచి ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడుల్ని 100%ని అనుమతించారు. ఫలితంగా 2014-2017 మధ్య కాలంలో $223 కోట్ల పెట్టుబడులు భారత్లోకి వచ్చి చేరాయి. ఆహార మంత్రిత్వ శాఖ పరిధిలో ఇప్పటి వరకు 39,319 యూనిట్లు నమోదయ్యాయి. వీటిలో కూడా ప్రధానంగా ధాన్యాలు, వంట నూనెలు, పాలు, పంచదార, పండ్లు, కూరగాయల ఉత్పత్తులు ఇవి ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి పండ్లు, కూరగాయల్లో మనం కేవలం 2.2% మాత్రమే విలువను జోడిస్తున్నాం. పాల ఉత్పత్తుల రంగంలో అయితే 14%, మత్స్య పరిశ్రమల్లో అయితే 4%, కోళ్ళు, మాంసం పరిశ్రమల్లో 1% మాత్రమే విలువను జోడించగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మత్స్య పరిశ్రమలో 26%, కోళ్ళ పరిశ్రమలో 6%, గేదె మాంసంలో 20%, పాలల్లో 35% ఆహార శుద్ధి విలువ జోడింపు అనేది జరుగుతోంది. ప్రపంచ సగటుతో పోల్చినా కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాము. అలాగే పంపిణీ రంగంలో లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉండటం, ప్యాకేజ్ పద్ధతుల్లో ప్రమాణాల లోపం, శాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేయటం, శీతలీకరణ సదుపాయాలు లేకపోవటం ఇవన్నీ కూడా ఆహార శుద్ధి మందగించటానికి కారణాలుగా చెప్పచ్చు. 2012లో సౌమిత్ర చౌదరి కమిటీ చేసినటువంటి సిఫార్సుల ప్రకారం భారతదేశంలో 6.1 కోట్ల టన్నుల యొక్క నిల్వ సామర్థ్యం మేర శీతల గిడ్డంగుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రపంచ వాణిజ్యంలో మన స్థానాన్ని రెట్టింపు చేయాలి అంటే ఆధునిక గిడ్డంగి సౌకర్యాలు అనేవి అవసరం. ఈ ఆహార శుద్ధి రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతకి జీవనోపాధిని కలిగించవచ్చు. గ్రామాల్లో రైతులకు చేదోడుగా నిరుద్యోగ యువతను గనక ప్రోత్సహిస్తే చక్కటి ఫలితాల్ని మనం అందుకోవచ్చు. ఔత్సాహికులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగం మీద దృష్టి పెడితే ఆహార శుద్ధి విపణి విలువ అనేది పెరుగుతుంది. ఎంఎస్ఎంఈ స్థాయిలో కుటీర పరిశ్రమగా విలువ జోడింపు యూనిట్ల కేంద్రానికి గనక అవకాశాలని ప్రోత్సహిస్తే రైతు కుటుంబాలకు కూడా స్థిరమైనటువంటి ఆదాయాలు అందుతాయి. ఇక్కడ పండించినటువంటి పంటను తీసుకెళ్ళి ఇంకెక్కడో దానికి విలువను జోడించి మనకే విక్రయించే పరిస్థితులు పోవాలి అంటే స్థానికంగా మనకున్నటువంటి అవకాశాన్ని పెంపొందించుకోవాలి. ప్రపంచ స్థాయి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలి. దాంతోపాటు రుణ సదుపాయాలని కూడా కల్పించాలి. ఆహార శుద్ధి రంగంలో ఉన్న వాళ్ళకి, సరఫరాదారులైనటువంటి ఉత్పత్తిదారులకు మధ్య పగడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఉత్పత్తిదారులతో ఆహార శుద్ధి రంగాన్ని జత చేయడంతో పాటు విశ్వసనీయమైనటువంటి సరఫరాదారుల్ని కూడా సమీకరించాలి. మౌలిక వసతుల్ని కల్పించాలి. అలాగే సమీకృత ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలి. ఈ సమీకృత ఫుడ్ పార్కులను కూడా 75 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో ఆయా పంటలు బాగా పండించే ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుంది. దీనికి ప్రధానంగా పంటల సాగులో ఉత్పాదకతను పెంపొందించే వ్యూహాలకు పదును పెట్టాలి. విలువ జోడింపు అనేది కుటీర పరిశ్రమ స్థాయి నుంచే పెంపొందించటం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయాలు అందుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకలో బాంబు పేలుళ్ల గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. శ్రీలంకలో ఏప్రిల్ 21వ తేదీ జరిగినటువంటి బాంబు దాడుల్లో మృతుల సంఖ్య 321కి చేరింది. శ్రీలంక ప్రభుత్వం నేషనల్ తవ్వీద్ జమాత్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఈ వరుస బాంబు పేలుళ్లు మా పనే అని చెప్పేసి ఉగ్రవాద ముఠా సంస్థ అయినటువంటి ఐసిస్ ప్రకటించుకుంది. శ్రీలంకలో ఉన్నటువంటి చర్చీలు, విలాస హోటళ్లను లక్ష్యంగా చేసుకుని మేమే వరుస బాంబు పేలుళ్లు జరిపాము అనేసి ఆ ముఠా తరపున ప్రచారం చేసేటటువంటి అమక్ అనే వార్తా సంస్థలో ఈ ప్రకటన వచ్చింది. ఆత్మాహుతి బాంబర్ల పేర్లను అలాగే వాళ్ళ గ్రూప్ ఫోటోను కూడా వెలువరించింది. బాంబు పేలుళ్ల మృతులకు నివాళిగా శ్రీలంక ఏప్రిల్ 23వ తేదీన సంతాప దినాన్ని పాటించింది. ఈ కేసులో ఇప్పటికే 40 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రదాడి జరుగుతుంది అనేసి ముందుగానే నిఘా సమాచారం అందినా కూడా సకాలంలో స్పందనా చర్యలు తీసుకోలేకపోయాము అనేసి ప్రభుత్వం కూడా అంగీకరించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ మీడియా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలోను అలాగే కరెంట్ అఫైర్స్ కింద కూడా చదువుకుంటాము. ఢిల్లీకి చెందినటువంటి brand24.com ఈ సంస్థ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో పెడుతున్నటువంటి పోస్టులు వాటికి ఎంతమంది నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది అన్న అంశం మీద సర్వే చేసింది. ఇందులో గత 6 నెలల్లో 5 ముఖ్యమంత్రులు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రజలకు బాగా చేరువైనట్లు గుర్తించారు. ఇందులో 3.50 కోట్లతో యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉంటే నితీష్ కుమార్ 2వ స్థానంలో, చంద్రబాబు నాయుడు 3వ స్థానంలో, అరవింద్ కేజ్రీవాల్ 4వ స్థానంలో, దేవేంద్ర ఫడ్నవీస్ 5వ స్థానంలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పోస్టులకి నెలకు సగటున 9 నుంచి 10 లక్షల స్పందనలు వస్తుంటే యోగి ఆదిత్యనాథ్ పోస్టుల మీద 6 నుంచి 7 లక్షల స్పందనలు వస్తున్నాయి. ఆయనకున్నటువంటి హిందుత్వ ఇమేజ్తో పాటు అయోధ్యలోని దేవ్ దీపావళి, కుంభమేళా కార్యక్రమాలు సోషల్ మీడియాలో బాగా ఆదరణ తెచ్చిపెట్టాయి. యోగి ఆదిత్యనాథ్ని అనుసరిస్తున్న వాళ్ళలో 40% మంది 30 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నందిమేడారం పంప్ హౌస్ నీటి ఎత్తిపోతల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క లింక్ 2లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం పంప్ హౌస్ నీటిపోతలకి మొత్తం సిద్ధమైంది. నందిమేడారం ఎత్తిపోతల్లో మొత్తం 7 పంపుల్ని ఏర్పాటు చేశారు. ఇందులో 4 ప్రయోగాత్మకంగా నీటి పరీక్షకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క మోటార్ సామర్థ్యం 124.7 మెగావాట్లు. ఒక పంపు రోజుకు 3200 క్యూసెక్లను ఎత్తిపోస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2లో ఇప్పటి వరకు పూర్తయినటువంటి పనులతో వర్షాకాలంలో గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్కి చేరుతాయి. 0.78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయాన్ని సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి 2 సొరంగాల ద్వారా రామడుగు మండలం కృష్ణాపూర్ ఎత్తిపోతలకు నీరు చేరుకుంటుంది. ఈ మార్గంలో సొరంగాల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ నందిమేడారం ఎత్తిపోతల ప్రయోగాత్మక పరీక్షలు కనుక పూర్తయితే వచ్చే వర్షాకాలం నుంచి ఈ ఎత్తిపోతల నుంచి ఈ గోదావరి జలాల్ని మిడ్ మానేరు వైపుకు ఎత్తిపోయనున్నారు. దీనికి అనుగుణంగా ఎల్లంపల్లి జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 142.3 మీటర్లకు సమాంతరంగా సర్జీపూల్లో నీటి మట్టాన్ని కొనసాగిస్తారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని విడుదల చేసి సర్జీపూల్ని నింపినటువంటి అధికారులు ఈరోజు ప్రయోగాత్మకంగా నీటి ఎత్తిపోతల పరీక్షను నిర్వహిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రుణమాఫీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో రైతు రుణమాఫీ పథకానికి నిధుల కొరత అనేది ఎదురైంది. రుణమాఫీ 4వ విడత కింద 3,900 కోట్ల నిధులు అవసరమైతే ఆర్థిక శాఖ కేవలం 500 కోట్లనే విడుదల చేసింది. దీంతో బ్యాంకుల్లో నమోదు చేయించుకున్నటువంటి 17 లక్షల మంది రైతులకి సొమ్ము అందట్లేదు. రుణమాఫీ 4 మరియు 5వ విడతల నిధులు కలిపి మొత్తం 7,800 కోట్లను ఇస్తాము అనేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి 2019 మార్చిలో ఉత్తర్వులు ఇచ్చింది.
రైతులు తమ వద్ద ఉన్నటువంటి ఉపశమన పత్రాలని బ్యాంకులో ఇచ్చి ఎన్ఐసి పోర్టల్లో నమోదు చేసుకుంటే నమోదు చేసుకున్న 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి సొమ్ము వేస్తాము అనేసి స్పష్టం చేసింది. ఇది పూర్తయిన వెంటనే ఈ నెలాఖరులోగే 5వ విడత జమ చేస్తామనేసి చెప్పింది. కానీ కేవలం ఈ 500 కోట్లను మాత్రమే విడుదల చేసింది. 4వ విడత రుణమాఫీలో మొత్తం 36 లక్షల మంది రైతులకు సొమ్ము అందాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్ఐసి పోర్టల్లో నమోదును ప్రారంభించారు. వివిధ బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం 22వ తేదీ నాటికి సుమారు 17 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో పత్రాలిచ్చి ఎన్ఐసి పోర్టల్లో అప్లోడ్ చేయించారు. వీళ్ళకి 2200 కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంది. బ్యాంకులకు వెళ్ళి రుణ ఉపశమన పత్రాలు అప్లోడ్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఇంకా 12 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 1200 కోట్ల వరకు అవసరమవుతాయి. ఇక్కడ మనం విడతలు, అసలు ఎంత ఇస్తున్నారు, వడ్డీ ఎంత, మొత్తం ఎంత అవుతుంది అన్న వివరాలు ఇక్కడ చూడొచ్చు. తొలి విడతలో 30,000 ఇస్తారు, వడ్డీ ఉండదు, మొత్తం 30,000ని చెల్లిస్తారు. రెండవ విడతలో 10% వడ్డీ, మూడవ విడతలో 20% వడ్డీ, నాలుగవ విడతలో 30% వడ్డీ, అలాగే 5వ విడతలో 40% వడ్డీని చెల్లిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్ల గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. ఎత్తైనటువంటి భవనాలు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు గనక సంభవిస్తే మంటల్ని అదుపు చేసేందుకు డ్రోన్లను వినియోగించాలి అనేసి ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ నిర్ణయించింది. ఆ డ్రోన్ల యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. వాటి యొక్క బరువు 280 కిలోలు ఉండొచ్చు. ఎగిరే గరిష్ట ఎత్తు 600 మీటర్లు. తీసుకెళ్లగలిగే నీళ్లు 40 నుంచి 50 లీటర్లు. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఈ డ్రోన్లతో నీటితో పాటు మంటలను అదుపు చేయగలిగే ఇతర గ్యాస్లని కూడా నింపి పైకి పంపించవచ్చు. వీటి యొక్క ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి? 4-5 నిమిషాల్లోనే ఎత్తైనటువంటి భవనాల్లోని మంటలు వ్యాపించిన ప్రాంతానికి ఈ డ్రోన్లు చేరుతాయి. డ్రోన్లలో అమర్చినటువంటి కెమెరాల ద్వారా మంటల్లో ఎవరైనా చిక్కుకుంటే సులభంగా గుర్తించవచ్చు. మంటల తీవ్రతను గుర్తించటం ద్వారా ఇతర సహాయ చర్యలకు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. అవసరమైతే వాటర్ టెండర్ నుంచి డ్రోన్కి నేరుగా 2 పైపుల్ని అమర్చి నీటిని పైకి పంపించే సౌలభ్యం కూడా ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చులను ఆపటంలో డ్రోన్లను మనం వినియోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థిక సంఘం కేటాయింపుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఫినాన్స్ కమిషన్ కింద చదువుకుంటాము. 14వ ఆర్థిక సంఘం లెక్కల్లో ఉన్నటువంటి లోపాల వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నష్టం వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం 42,000 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 22,000 కోట్లే వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నష్టం వాటిల్లింది అనేసి ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటనలోని ముఖ్యాంశాలు 1956 నుంచి వచ్చిన అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్ మోయాల్సి వస్తోంది. విభజన వల్ల 58% అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని కొత్త రాష్ట్రమే చెల్లిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి 192,687 కోట్ల అప్పుల భారం ఉంది. ఈ 5 ఏళ్లలో సగటున 95,564 కోట్ల అప్పుల భారం పడింది. అంటే ఏడాదికి సగటున 19,111 కోట్ల అప్పు చేసినట్టయింది. తొలి ఏడాది ఆర్థిక లోటు 16,000 కోట్లు ఉంటే దాన్ని కేంద్రమే భరించి ఉంటే ఇందులో 80% భారం మన మీద పడేది కాదు. అలాగే కార్పొరేషన్ల ద్వారా చేపట్టేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి 90% గ్యారంటీ ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్నో కష్టాలను అధిగమించి రాష్ట్రంలో 2 అంకెల వృద్ధి సాధిస్తున్నాము. ఒక నెలలోనే భారీ అప్పులకు వెళ్ళకూడదు అనేసి నెలకింత చొప్పున అప్పులకు వెళ్ళాలి అనేసి ఆంక్షల్ని విధిస్తుంది కేంద్రం. అలాగే మనం చూస్తే కేంద్రం అలాగే తెలంగాణల వృద్ధి రేటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది. ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వ కృషికి కేంద్రం సహకారం ఉండుంటే ఏపీ వార్షిక వృద్ధి 15% చేరేది అనేసి ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశీయ ఔషధ పరిశ్రమ గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. మన దేశీయ ఔషధ పరిశ్రమకి బయోసిమిలర్ ఔషధాల తయారీ ఆకర్షణీయ అవకాశంగా మారుతోంది.
బయోసిమిలర్ ఔషధం అంటే ఏంటి? బ్రాండెడ్ ఔషధాలకి జెనరిక్ ఔషధాలు ఎలా అయితే మనకున్నాయో అలాగే బ్రాండెడ్ బయో ఔషధాలకు బయోసిమిలర్ ఔషధాలు అలా అన్నమాట. సాధారణ ఔషధాలని రసాయన ముడి పదార్థాల నుంచి తయారు చేస్తారు. అదే బయోసిమిలర్ ఔషధాలని మాత్రం జంతువు లేదా వృక్షాల నుంచి సేకరించే ప్రోటీన్ల నుంచి తయారు చేస్తారు. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్లో రుమటాయిడ్, ఆర్థరైటిస్, అలాగే ఎంఎస్డి మల్టీ స్క్లెరోసిస్ డిసీజ్ ఇలాంటి చాలా రకాల వ్యాధుల్ని అదుపు చేయటంలో ఈ బయోసిమిలర్ ఔషధాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ బయోసిమిలర్ ఔషధాల తయారీలో అమెరికా, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో ఇప్పటికే 70కి పైగా బయోసిమిలర్ ఔషధాలకు అనుమతి ఉంది. 2000వ సంవత్సరంలో మన దేశంలో తొలిసారిగా బయోసిమిలర్ ఔషధంగా హెపటైటిస్ బికి అనుమతి అనేది ఇచ్చింది. అంతేకాకుండా క్యాన్సర్, గుండెపోటు విభాగాల్లో మనకు బయోసిమిలర్ ఔషధాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని బయో ఔషధాలకి త్వరలో పేటెంట్ గడువు తీరిపోతోంది. ఆ ఔషధాలని మన దేశ కంపెనీలు తయారు చేసి విక్రయించే అవకాశం రాబోతోంది. దీనివల్ల ఈ ఔషధ విభాగం అన్నది వేగవంతంగా వృద్ధిని సాధించే అవకాశాలున్నాయి. ఈ ఔషధాలకి మార్కెట్ విస్తరించే కొద్దీ బహుళజాతి ఔషధ కంపెనీలతో మన దేశ కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక బయోసిమిలర్ ఔషధాన్ని అమెరికాలో ప్రయోగాలు, పరీక్షల దశను అధిగమించి అనుమతి స్థాయికి తీసుకెళ్లాలంటే దాదాపు 1000 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఆ తర్వాత కూడా తయారీ వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మన దేశంలో అయితే తయారీ వ్యయాలు చాలా తక్కువ. కాబట్టి భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా మన దేశంలో బయోసిమిలర్స్ తయారు చేయడానికి విదేశీ ఫార్మా కంపెనీలు కూడా ప్రాధాన్యం ఇవ్వటానికి అవకాశం ఉంది. ఈ బయోసిమిలర్ ఔషధాల తయారీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కొన్ని మన దేశ కంపెనీలు ఏంటివన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఔషధ ఉత్పత్తుల్లో చూస్తే 2017-18తో పోలిస్తే 2018-19లో 11% వృద్ధి చెందింది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ దీని యొక్క గణాంకాల ప్రకారం 2018-19లో $19.15 బిలియన్ ఉన్నటువంటి ఔషధాలు ఎగుమతి అయ్యాయి. 2017-18లో మన దేశం ఎగుమతి చేసినటువంటి ఔషధాల విలువ $17.3 బిలియన్ ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన దేశం ఎగుమతి చేసినటువంటి ఔషధాల్లో ఉత్తర అమెరికా వాటా 30%గా ఉంది. తర్వాతి స్థానాల్లో ఆఫ్రికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఆఫ్రికా ఎగుమతుల వాటా 19%గా ఉంటే యూరోపియన్ యూనియన్ వాటా 16%గా ఉంది. మనం ఎగుమతి చేసేటటువంటి మొత్తం ఎగుమతుల్లో జెనరిక్ ఔషధాల వాటా దాదాపు 75% వరకు ఉంది. దేశీయంగా బయోసిమిలర్స్ ఔషధాల తయారీకి ప్రోత్సాహం పెరుగుతోంది. రోష్కి చెందినటువంటి ఎంతో ప్రాముఖ్యం ఉన్న క్యాన్సర్ ఔషధమైనటువంటి హెర్సెప్టిన్కి బయోసిమిలర్ ఔషధం ట్రస్టుజుమ్యాబ్ను అమెరికాలో విక్రయించడానికి బయోకాన్తో మైలాన్ అనేది జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి చేసినటువంటి దరఖాస్తుకు USFDA అనుమతి అనేది ఇచ్చింది. అలా USFDA అనుమతి ఇచ్చినటువంటి భారతీయ కంపెనీకి చెందిన తొలి బయోసిమిలర్ ఔషధంగా ఈ ట్రస్టుజుమాబ్కి పేరు దక్కింది. అలాగే బయోకాన్, మైలాన్ భాగస్వామ్యంలో ఇంకొన్ని బయోసిమిలర్ ఔషధాలని కూడా అమెరికాలో విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.